శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా మాణిక్యవాచకర్ ఆలయాన్ని సందర్శించుకున్నాం. ఈ భాగంలో మాణిక్యవాచకర్ ఆలయం నుండి అరుణగిరి ప్రదక్షిణను కొనసాగిద్దాం. సదాశివా కరడు మురడాన వళిగ కెళతాను కణకు మణి కొడుకు మహాశివా. అరుణగిరి ప్రదక్షిణా మార్గంలో మాణిక్యవాచకర్ ఆలయానికి ఎదురుగా వినాయకునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడిని దర్శించుకుని మరో 2 అడుగులు వేయగానే గ్రామదేవత అయిన మారియమ్మన్కు విశేషమైన ఆలయం ఉంది. మారియమ్మన్ను దర్శించుకుని అరుణగిరి ప్రదక్షిణగా వెళుతుండగా అరుణగిరి విభిన్న కోణంతో దర్శనమిస్తుంది. అలా ప్రదక్షిణగా కొంచెం ముందుకు వెళ్ళగానే ఉత్తర పడమర మధ్యలో ఉన్నది వాయువ్య దిశ. ఈ దిశకు అధిపతి అయిన వాయుదేవుడు స్వయంగా పూజించిన వాయులింగం ఇక్కడ నెలకొని ఉంది. వాయులింగం ద్వారానికి పైన పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న శిల్పం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వాయులింగాన్ని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తారు. వాయుదేవుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించిన వాయులింగం ఇది. ఈ వాయులింగానికి ఎదురుగా ఒక మునీశ్వరుని ఆలయం నెలకొని ఉంది. ఈ ప్రదేశం నుండి అరుణగిరి అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక్కడి నుండి ప్రదక్షిణా మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగా
వినాయకునికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడిని నమస్కరించుకుని ప్రదక్షిణగా ముందుకు వెళ్ళగా అరుణగిరి అత్యంత అద్భుతంగా పూర్ణ దర్శనమిస్తుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమ అరుణాచల అష్టకంలో అరుణగిరినిలా కీర్తించారు. అరుణాచల వర్షం నీరు సాగరాన్ని చేరే వరకు ఎన్ని అవరోధాలున్నా ఆగదు. అలాగే నీ నుండి పుట్టిన జీవులు ప్రారబ్ధవశాత్తు ఎన్ని జన్మలలో ఎన్ని దారులలో తిరిగినా తిరిగి నిన్ను చేరే వరకు ఆగిపోరు. విశాలాకాశంలో ఎంతకాలం ఎంత పైకి ఎగిరి తిరిగినా పక్షి తిరిగి భూమికి చేరవలసిందే. అదేవిధంగా ఆత్మ కూడా నీ వైపుకు తిరిగి ఆనందసాగరమైన నీలోనే చేరవలసిందే ఓ అరుణాచల అని అరుణాచలుని యొక్క ఘనతను పెళ్ళుబికిన ప్రేమతో భగవాన్ వ్యక్తపరిచారు. స్మరణాత్ అరుణాచలం. అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి అని అంటున్నారు కదమ్మా. ఈ విషయం సత్యమేనా అని చాలామంది భక్తులు నన్ను అడుగుతున్నారు. ప్రతి విషయానికి నిగూఢమైన తత్వం ఉంటుంది, మనం దాన్ని గ్రహించాలి. అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని అంటున్నామంటే మన ఇంట్లో పిల్లవాడు ఏదైనా వస్తువు కావాల్సి వచ్చినప్పుడు మారాన్ చేస్తూ తల్లిని విసిగిస్తూ ఉంటాడు. ఏ సమయంలోనైనా ఏం మాట్లాడినా ఆ వస్తువే కావాలని పదే పదే అడుగుతూ ఉంటాడు. అలాగే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎల్లవేళలా ఎల్లప్పుడూ అరుణాచల 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 అని అరుణాచలుణ్ణి స్మరించగా ఒకనాడు ఆయన వీడింతలా నన్ను స్మరిస్తున్నాడేంటా అని తిరిగి ఆయన మనల్ని ఒక్కసారి తలుచుకున్నప్పుడు మాత్రమే మనకి ముక్తి తథ్యం అనే తత్వాన్ని గ్రహించాలి. ఏ కాలంలోనైనా అనుభవజ్ఞులు మనకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని తత్వాన్ని గ్రహించాలే కానీ తర్కానికి తావివ్వకూడదు. అలా ప్రదక్షిణా మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపున భగవాన్ శ్రీ రమణ మహర్షుల వంతెన అని పిలువబడే చిన్న వంతెన వస్తుంది. ఈ ప్రదేశంలో భగవాన్ భక్తులతో అరుణగిరి ప్రదక్షిణకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. ఈ ప్రదేశం నుండి అరుణగిరి అత్యంత అద్భుతంగా దర్శనమిస్తుంది. భక్తులు భగవాన్ వంతెన మీద కొంతసేపు విశ్రాంతి తీసుకోవటమే కాక ధ్యాన నిమగ్నులై తమ ప్రమేయం లేకుండా అలౌకిక స్థితిని అనుభూతి చెందుతారు. ఈ ప్రదేశం యొక్క విశేషమైన విశిష్టత ఏంటంటే పరబ్రహ్మం మొదటిగా బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిస్తంభంగా ఆవిర్భవించి తరువాత అరుణగిరిగా రూపాంతరం చెంది ఆ తరువాత అరుణాచలేశ్వరుని ఆలయంలో జీవులు పూజాది కైంకర్యాలు చేసుకోవడానికి అనువుగా శివలింగ రూపంగా వ్యక్తమైన విశిష్టత కలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక అత్యంత అరుదైన అద్భుతమైన అద్వితీయమైన అనిర్వచనీయమైన రూపంతో అరుణగిరి యోగిగా పరమేశ్వరుడు వటవృక్షం కింద దివ్య తేజో శరీరంతో భక్తులను వీక్షిస్తూ అనుగ్రహిస్తూ కొలువై ఉన్నారు. అరుణగిరి యోగి యొక్క విశిష్టతలను మహాత్మ్యంతో కూడిన వైభవాన్ని మరొక ప్రత్యేకమైన భాగంలో దర్శించుకుందాం. భగవాన్ అరుణగిరి ప్రదక్షిణ గురించి చెప్పిన అనేక సందర్భాలను భక్తులు ఈ భగవాన్ వంతెన వద్ద కూర్చుని ప్రస్తావించుకుంటూ సంతోషాన్ని ధ్యానించుకుంటూ పరమశాంతిని అలవోకగా అనుభూతి చెందుతారు. భగవాన్ బ్రిడ్జ్. భగవాన్ రమణ మహర్షి అరుణగిరి ప్రదక్షిణ చేసే కాలంలో ఇక్కడ ఒకరోజు ఉండిపోయేవారు.
అరుణగిరి సకల ఆధ్యాత్మిక శక్తుల భాండాగారమని, అరుణగిరి ప్రదక్షిణ వల్ల జీవుడు లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందుతున్నారని, అరుణగిరి ప్రదక్షిణయే సంచార సమాధి అని, ప్రదక్షిణ చేసేటప్పుడు శరీరం చురుగ్గా ఉన్న మనసు మాత్రం ఆత్మలో విశ్రాంతి తీసుకుంటుందని భగవాన్ అనేకసార్లు చెప్పేవారు. నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం ప్రతి భక్తునికి అనుభవం అవుతుంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే అరుణగిరి ప్రదక్షిణ యొక్క మహాత్మ్యం గురించి తమ మానసపుత్రుడైన సనత్కుమారునికి వివరించిన వృత్తాంతాన్ని ఇక్కడ తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, అనేక కల్పాల పాటు అతి కఠినమైన తపస్సు చేసిన వారు కూడా అరుణగిరి ప్రదక్షిణ యొక్క గొప్పతనాన్ని గ్రహించలేరు. అసలు అరుణగిరి ప్రదక్షిణయే జన్మలు అనబడే మహాసముద్రాన్ని దాటించే బంగారు నౌక అని చెప్పారు. 7 నరకాలు అనే లోతైన అగాధంలో పడకుండా ముక్తి మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి చేయూతనిచ్చే సోపానమే అరుణగిరి ప్రదక్షిణ. ధర్మానికి, అపరిమితమైన సంపదలకు ఆధారమైన ప్రకాశవంతమైన పరమేశ్వరుని హృదయాన్ని పులకింపజేసేదే అరుణగిరి ప్రదక్షిణ అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. అంతేకాకుండా రండి అరుణగిరి ప్రదక్షిణ చేద్దాం అని ఎవరు ప్రేమతో పిలిచినా ఆ పిలుపు వినిపించినంత మాత్రం చేతనే బ్రహ్మహత్యా దోషమైన పటాపంచలైపోతుంది. ఇది వినటానికి అతిశయోక్తిగా ఉన్న అరుణాచల పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడే సనత్కుమారునికి మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణ యొక్క విశిష్టతను ఈ విధంగా వివరించారు. అందువల్ల భక్తులందరూ పరమపావనమైన అరుణగిరి ప్రదక్షిణలో పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ ఆచరించి అరుణాచలుని అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివా